క్రీస్తునందున్న పరిశుద్ధులందరికీ ప్రభు అయిన క్రీస్తునాములు వందనాలండి. ఈరోజు సువార్త నిమిత్తము టగరపొలస గ్రామానికి వెళ్ళడం జరిగింది. మధ్యాహ్న కాల సమయంలో సహోదరి మళ్ళందరూ కూడా భోజనానికి సిద్ధపడుతూ ఉన్నారు. భోజనం అనంతరం తిరిగి మరలా వేరొక ప్రాంతానికి వెళ్ళాలని సువార్త కొరకు ఆలోచన చేస్తున్నామండి. ప్రజలకు మా ప్రాంపూర్వక వందనాలండి. కొన్ని మంచి మాటలు చెప్పడానికి మీ గ్రామానికి సాయంకాల సమయంలో ప్రియులరా, మాకు చాలా పనులు ఉన్నప్పటికీ కూడా ఇంటికి రావడం జరిగింది. కాబట్టి పిల్లరా, కొద్దిసేపు మీ పనులు చేసుకుంటుండగానే మా యొక్క మాటలు వింటారని ప్రాంపూర్వకంగా తెలియజేస్తున్నాం. మెరుగైన సమాజం కోసం TV9 చూడమంటారు, నిజం నిప్పు లాంటిది జీ తెలుగు చూడమంటారు. చూడాల్సింది చాలా ఉంది, చెప్పాల్సింది మిగిలే ఉంది ABN ఆంధ్రజ్యోతి. ఇవన్నీ ఏంటండి అని ఆలోచన చేస్తే ఇవన్నీ కూడా న్యూస్ ఛానల్స్ అండి అని చెప్తారు. అవునండి, ఈ న్యూస్ అనే మాట ఎలా వచ్చిందంటే NEWS, నార్త్ వెస్ట్ సౌత్ వెస్ట్ అనే ఈ 4 ఉన్నాయి కాబట్టి, దిక్కులు 4 మనిషికి ఉన్నాయి కాబట్టి ఈ 4 దిక్కుల్లోంచి వచ్చే సమాచారం మనిషికి అవసరమని న్యూస్గా మనకి ఈ ఛానల్స్ అనేవి మనకి పెట్టడం జరిగింది. కాకపోతే ఈ 4 దిక్కుల్లో ఉన్న సమాచారం ఏంటండి అని మనం ఆలోచన చేస్తే 4 దిక్కుల్లో కూడా మనుషులు ఉన్నారు. ఈ మనుషులందరూ కూడా వార్తలు ఏమని తీసుకొస్తారంటే, పలానా ప్రాంతంలో సునామీ వచ్చి ఒక 200 మంది చనిపోయారు, ఒక ప్రాంతంలో బస్సు యాక్సిడెంట్ అయ్యి ఒక 30 మంది చనిపోయారు, లేదంటే ఇంకొక దగ్గర ఒక అమ్మాయిని చెరిచేసి దారుణంగా చంపేశారు అని ఇలాంటి వార్తలన్నీ కూడా సమాహారంగా తీసుకొచ్చి బ్రేక్ తర్వాత చూడండి అని ఆసక్తిగా చెప్తారు. అంటే ఈ న్యూస్ లో ఈ 4 దిక్కుల్లో ఉన్నటువంటి సమాచారం ఏంటి అంటే, ఏమండి, మనిషి చనిపోతున్నాడు. ఈ మనిషి చనిపోయినటువంటి వ్యక్తి ఎక్కడికి వెళ్తున్నాడు, ఏమైపోతున్నాడని ఏ న్యూస్ ఛానల్లో ఏనాడు కూడా చూపించలేదండి. కానీ ఈ సాయంకాల సమయంలో మరి మనిషి ఏమవుతున్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడు అనేటువంటి విషయాన్ని, ఈ సమాచారాన్ని మీ ముందుకు తీసుకొస్తా ఉన్నాం. చాలా మంది చెప్పే మాట ఏంటంటే, మనిషి బాగా కష్టాల్లో ఉన్నప్పుడు, బాగా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు చాలా మంది చెప్పే మాట ఏంటంటే, ఏమండి, మనకి ఏ దిక్కు తోచట్లేదురా అన్నప్పుడు దిక్కు లేని వాడికి ఎవరు దిక్కు అని చెప్తారండి? దేవుడే దిక్కు అని చెప్తాడండి. అంటే మనిషికి 4 దిక్కులు కాదు, 5వ దిక్కు కూడా ఉంది. ఆ దిక్కులో దేవుడు ఉన్నాడు. ఆ దిక్కు ఎటువైపు అంటే పైకి చూపిస్తారు. అవునండి, ఈ సాయంకాల సమయంలో 5వ దిక్కు నుంచి వస్తున్నటువంటి సమాచారం, ఈ సువార్తమానం ఏంటి అంటే, చనిపోయిన వ్యక్తి ఎక్కడికి వెళ్తున్నాడు, ఏమైపోతున్నాడని ఈ సాయంకాల సమయంలో తెలుసుకోవాలి. ఎందుకంటే 4 దిక్కులో ఉన్న సమాచారం మనిషి చనిపోతున్నాడు, కానీ ఇలా చనిపోయిన వ్యక్తి ఎక్కడికి వెళ్తున్నాడు అనే విషయాన్ని ఈ న్యూస్ ఛానల్లో చెప్పరు. కానీ 5వ దిక్కు నుంచి వచ్చినటువంటి సమాచారం దేవుడి దిక్కు నుంచి వస్తుంది. ఆ సువార్తమానాన్ని సాయంకాల సమయంలో వినండి. మనిషికున్న ఆశ ఏంటంటే, ప్రతిరోజు తాను నమ్మిన దైవాన్ని బట్టి మరి శనివారం దేవుడి దగ్గరికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, ఏమంటే సోమవారం దేవుడి దగ్గరికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, ఏమంటే ఇలా మంగళవారం దేవుడి దగ్గరికి కూడా వెళ్ళే వాళ్ళు ఉన్నారు. అంటే తెల్లవారు లంగాన్ని నేను దేవుడి దగ్గరికి వెళ్ళాలి, దేవుడి దగ్గరికి వెళ్ళాలని ఆశపడుతున్నాడు. మంచిదే, అంటే మనిషికి దైవభక్తి ఉంది, దేవుడి దగ్గరికి వెళ్ళాలని ఆశపడుతున్నాడు, మంచిదే. మరి చనిపోయిన తర్వాత కూడా ఎక్కడికి వెళ్ళాలండి? ఏమండి, చనిపోయిన తర్వాత కూడా దేవుడి దగ్గరికి వెళ్ళాలి. మరి చనిపోయిన తర్వాత దేవుడి దగ్గరికి వెళ్తున్నాడా? ఆలోచన చేయండి. ఏమంటే, మా చిన్నప్పుడు మా తాతయ్య గారు గోడ మీద ఫోటోగా ఉన్నప్పుడు మా మామగారిని అడిగా, మా అమ్మ ఆ తాతయ్య ఏడి అంటే, లేడురా చనిపోయాడు అన్నాడు. చనిపోయి ఎక్కడికి వెళ్ళాడంటే, ఏమంటే చనిపోయాడు లేడు, పైకి వెళ్ళిపోయాడు అంటున్నాడు. పైన ఎవరున్నారు? ఏమంటే ఆలోచన చేయండి, పైన దేవుడు ఉన్నాడండి. అంటే దేవుడి దగ్గరికి వెళ్ళాలని ఉదయం లేచిన దగ్గర నుంచి అనుకుంటున్నారు, అలాగే చనిపోయిన తర్వాత కూడా దేవుడి దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నారు, మంచిదే. మరి దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే దేవుడు మనల్ని రాణిస్తాడా? దేవుడు మనకి ఏమవుతాడు? దేవుడికి మనకి ఉన్నటువంటి రిలేషన్ ఏంటి? దేవుడు మనకి బాబాయ్ అవుతాడా? దేవుడు మనకి చిన్నాన్న అవుతాడా? దేవుడు మనకి మామయ్య అవుతాడా? ఏ రోజున ఆలోచన చేస్తారండి? ఎవరన్నా అడిగామనుకోండి వీధిలోనే, ఏమండి దేవుడు మీకు ఏమవుతాడని అన్నాం అనుకోండి, ఏమంటారు సరదాగా? దేవుడు దేవుడేనండి, మేము మాత్రం భక్తులం అండి అంటారండి. అంటే దేవునికి ఎప్పుడు భక్తులుగానే మిగిలిపోతాను, కానీ దేవుడికి నీకున్నటువంటి సంబంధాన్ని ఏ రోజు ఆలోచన చేయవా? ఏమండి, 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు అనే భూమి మీదకి వచ్చి చెప్పినటువంటి ఒక గొప్ప మాట ఏంటంటే, దేవుడు నీకు తండ్రి అవుతాడు అని. ఏమండి ఆలోచన చేయండి. అంటే తండ్రిగా దేవుడు మనకు ఉన్నప్పుడు, ఏమండి ఈ లోకంలో సమస్తాన్ని కూడా ధారాళంగా మనకి అనుగ్రహించిన దేవుణ్ణి చేరుకోవడానికి మనిషి ఈ రోజు విఫలమైపోయాడండి. కాబట్టి ఈ సాయంకాల సమయంలో మరి చనిపోయినటువంటి మనిషి దేవుడి దగ్గరికి వెళ్ళాలని ఆశ చూస్తే గొప్పగా ఉంది, కానీ ప్రయత్నం మాత్రం కనిపించడం లేదు.
ఆలోచన చేయండి. కాబట్టి ప్రియులరా, ఈ సాయంకాల సమయంలో దేవుణ్ణి చేరుకోవాలంటే ఏంటి, ఒక గొప్ప లక్షణం ఒకటి ఉంటే చాలండి మన దగ్గర దేవుణ్ణి చేరుకోగలం. ఎందుకంటే ఏంటి, మన వీధిలో అంటే దేవుడికి వెళ్ళిపోవాలి అని ఆశ చూస్తే గొప్పగా ఉంది, కానీ దేవుడు మాత్రం చేరుకోవట్లేదు. చనిపోయిన వ్యక్తి ఎక్కడికి వెళ్ళిపోయాడంటే స్వర్గస్థులు అయ్యారని చక్కగా టైటిల్స్ పెట్టి పేపర్లు వేయించుకుంటారు, చక్కగా చెప్పడానికి కూడా బాగుంది అనిపిస్తుంది, కానీ నిజానికి ఆయన స్వర్గానికే వెళ్ళాడా? ఆలోచన చేయండి. అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, దేవుడు రాణిస్తాడా రానివాడా మనం చనిపోయిన తర్వాత ఆలోచన చేస్తే, మన వీధిలోనే మనకు తెలిసిన వ్యక్తి ఏమంటే సాయంకాలం అయిన తర్వాత 10-11 టైంలో ఫుల్గా తాగేసి మీ ఇంటి తలుపులు కొడుతున్నాడు అనుకోండి, మీరు చేస్తారా? ఏమంటే అంటే తాగబోతు వ్యక్తి ఏం చేస్తాడో, ఇంట్లోకి వచ్చి ఏ అఘాయిత్యం చేస్తాడో లేదంటే ఏ దౌర్జన్యం చేస్తాడో అని భయపడతాం. అంటే మనకు తెలిసిన వ్యక్తి ఒక దుర్లక్షణంతో ఉన్నప్పుడు ఏమంటే అలాంటి వ్యక్తి ఇంట్లోకి వస్తే ఏం చేస్తాడని భయపడే మనిషి ఈరోజు మనిషి భూమి మీద పుట్టిన తర్వాత ఈ యొక్క శరీరానికి, మానవ దేహానికి ఎన్నో అలవాట్లు చేసేస్తున్నాడు. ఏంటి, చక్కటి ఆరోగ్యంతో దేహాన్ని దేవుడిని మర్చిపోయి ఈ శరీరానికి దురలవాట్లు ఏంటి, చుట్ట, బీడి, సిగరెట్, మందు అండ్ ఇంకా గుట్కాలు అని, ఇంకా మాదక ద్రవ్యాలని, గంజా అని, ఇలా అలవాట్లన్నీ చేసేసి ఈ శరీరానికి ఏదో ఒక రోగాన్ని తెచ్చేసుకొని సడన్ గా డన్ అని చనిపోతాడండి. చనిపోయిన తర్వాత ఆడికి బ్యానర్ పెడతారు, ఏమని, స్వర్గస్థులేరి. ఏమండి, అంటే దేవుడు రాణిస్తే ఆలోచించండి. మనమైతే రాసుకుంటున్నాం, కానీ స్వర్గం ఇంకా వెళ్ళడం అంత ఈజీ కాదండి. ఆలోచన చేయండి. ఎందుకంటే స్వర్గంలో ఎవరున్నాడు? సాక్షాత్తు మన లోకాన్ని సృష్టికర్త ఉన్నాడు. అది బంగారు లోకం అండి. అలాంటి గొప్ప లోకాన్ని మనం చేరుకోవాలంటే దేవుడు ఎలాంటి అర్హత ఉన్నదో అలాంటి అర్హత మనిషికి కావాలి. ఆ అర్హత ఏంటండి అంటే, బైబిల్ గ్రంథంలో ఒక మంచి మాట ఉంటుందండి. దేవుడు చెప్తున్నాడు, నేను పరిశుద్ధుడిని కాబట్టి మీరు కూడా పరిశుద్ధులై ఉండాలి. అమ్మ అక్క ఆలోచించండి. ఏంటి, నేను పరిశుద్ధుడిని కాబట్టి మీరు కూడా పరిశుద్ధులై ఉండాలని చెప్తా ఉంది. మరి అలాంటి పరిశుద్ధత మనిషికి లేదా అంటే మనిషికి లేదండి. ఎందుకంటే పుట్టినప్పుడు దేవుడు చక్కటి స్వరూపాన్ని ఇచ్చి భూమి మీద చిన్నపిల్లాడిగా పుట్టించారు. అందుకోసం మనం ఏమంటామంటే, చిన్నప్పుడు అంటే చాలా మంది చిన్నపిల్లలు ఎత్తుకొని పసిపిల్లలు సాక్షాత్తు భగవత్ స్వరూపులను మాట్లాడతారండి. అంటే పుట్టినప్పుడు ఎలా ఉన్నావు? భగవంతునితో సమానంగా ఉన్నావు. కానీ పెరిగి పెద్దయిన తర్వాత నీలో స్వార్థం వచ్చింది, మోసం వచ్చింది. ఏమంటే నేనే బాగుండాలి, నేనే డాబా కట్టుకోవాలి, నేనే సుఖపడాలి, పక్కువని ఏమంటే దోచుకోవడానికైనా, దౌర్జన్యం చేయడానికైనా ఇలాంటి అలవాట్లన్నీ మనలోనికి వచ్చిన తర్వాత ఏమండి ఇలాంటి స్వార్థంతో చనిపోయిన మనిషి ఎలా పరిశుద్ధుడు అవుతాడో ఆలోచన చేయండి. కాబట్టి ఈ స్వార్థం మనలో ఉన్నప్పుడు పాపంలో పడిపోతా ఉన్నాం. ఈ పాప భారంతో చనిపోతే ఖచ్చితంగా నరకానికి వెళ్ళిపోతావు. కానీ దేవుడు, నీ ఆశను గమనించిన దేవుడు, ప్రతిరోజు దేవుడిని స్మరించుకుంటా దేవుడి దగ్గరికి వెళ్ళాలనుకుంటావు, కానీ ఆయన నీ సృష్టికర్తేనా ఏ రోజైనా ఆలోచన చేసావా? కాబట్టి ఈ సాయంకాల సమయంలో నిన్ను పుట్టించిన దేవుడు ఎవరు? చనిపోతే ఆయన దగ్గరికి కదా నువ్వు వెళ్ళాలి. ఎందుకంటే ఈ భూమి మీద సమస్తాన్ని నిర్మించి నీకు దారాదత్తం చేసి నిన్ను ఈ సృష్టిలో పెట్టి ఈ అవకాశం ఏమంటే ఊపిరి తీసి ఆరోగ్యాన్ని ఇచ్చినటువంటి అవకాశం దేవుడు ఇచ్చినప్పుడు ఆ సృష్టికర్తను తెలుసుకోకుండా ఏమంటే ఈ భూమి మీద ఏ దేవుడైనా పర్వాలేదు, హ్యాపీగా బ్రతికేస్తే చాలు, చనిపోయిన తర్వాత ఎవడు చూసొచ్చాడు అనుకోకండి. అమాయకంగా ఉండి మీరు చనిపోతే, అజ్ఞానంతో చనిపోతే భయంకరమైన నరకం మన కోసం ఎదురు చూస్తూ ఉంది. ఆ నరకాన్ని తప్పించుకోవడానికి మనుషులు భూమి మీద దేవుని భక్తి కలిగి ఉన్నారు, కానీ నిజమైన దేవుని తెలుసుకునేటువంటి అన్వేషణ లేదు. ఆ అన్వేషణ ఈ సాయంకాల సమయంలో చేయగలిగితే ఆ నిజమైన దేవుడు నీ కోసం ప్రాణం పెట్టి 2024 సంవత్సరాల క్రితమే నీ పాపం కోసం, నీ శాపం కోసం ప్రాణం పెట్టి నీకు ఆరోగ్యాన్ని ఇచ్చి, ఏమంటే ఆయుష్నిచ్చి, ఇంకా ఆశీర్వదించడానికి కూడా సిద్ధంగా ఉన్నటువంటి దేవుణ్ణి విడిచిపెడితే మాత్రం ఏమండి అలాంటి దేవుణ్ణి తెలుసుకోకుండా నువ్వు చనిపోతే మాత్రం, ఈ పాపంతోనే నువ్వు చనిపోతే మాత్రం భయంకరమైన నరకంలో పడిపోతావు. కాబట్టి ఆ నరకాన్ని తప్పించుకోవడానికి యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి మానవాళి కోసం తన రక్తాన్ని చిందించి తన పరిశుద్ధత మనకిచ్చి ఏమంటే మనల్ని, మన పాపాన్ని ఆయన తీసుకున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు అంటే కులం, మతం కాదండి. యేసుక్రీస్తు అంటే భూలోకం నుంచి పరలోకానికి మార్గం. అలాంటి మార్గంలోనికి ప్రయాణించిన వాళ్ళు మాత్రమే దేవుణ్ణి చేరుకోగలరు. కాబట్టి ప్రిల్లరా, యేసుక్రీస్తుని మరి ఈ సాయంకాల సమయంలో నేను ప్రకటిస్తున్న దేవుడు గొప్ప దేవుడు, సత్యమైన దేవుడు. ఆ దేవుణ్ణి నువ్వు కలిగి ఉంటే ఏమంటే ఈ లోకాన్ని కలుగు చేసిన దేవుడే నీ పక్కన ఉంటే నీకు శత్రువు ఎవడు ఉండడు ఈ లోకంలో. కాబట్టి ప్రియులరా, అలాంటి గొప్ప దేవుణ్ణి కలిగి ఉండటానికి ఇష్టపడిన వాళ్ళు ఎవరైనా సరే ఈ సాయంకాల సమయంలో మనసులో ఒక్క మాట మీరు ఒప్పుకోగలిగితే, ప్రభువా నేను పాపిని, నా కోసం నువ్వు చనిపోయావు ఆ శిలువ మీద, నీ పరిశుద్ధతను నాకు అనుగ్రహించు, నీ రక్తంతో నన్ను కడుగని ఒక్క మాట నువ్వు ఒప్పుకోగలిగితే ఖచ్చితంగా దేవుడు తన రక్తంతో నిన్ను కడిగి పరిశుద్ధపరిచి మిగిలిన జీవితాన్ని దేవుని కొరకు నువ్వు జీవించగలిగితే చనిపోయిన మరుక్షణం దేవుడు ఉండేటువంటి
ఉన్నటువంటి ఉన్నతమైన లోకానికి వెళ్ళే అవకాశం దేవుడి సాయంకాల సమయంలో మరి 4 దిక్కులు ఉన్న సమాచారం ఏమంటే మనుషులు చనిపోతా ఉన్నారు, కానీ దేవుడి దిక్కు నుంచి వస్తున్న సమాచారం చనిపోయిన వాడు ఎక్కడికి వెళతాడనేటువంటి సమాచారం ఈ సాయంకాల సమయంలో మీకు తెలియజేశాం. కాబట్టి ప్రియులరా, ఆలోచన చేయండి. క్రీస్తు అంటే మతం కాదు, క్రీస్తు అంటే మార్గం, పరలోకానికి మార్గం. నువ్వు చనిపోయిన మరుక్షణం ఇంతకన్నా శ్రేష్టమైన ఉన్నతమైన లోకంలోనికి దేవుడు ఉండేటువంటి ఆ జాయ్ఫుల్ లోకానికి మీరు వెళ్ళాలని ఆశపడుతూ మరి చక్కగా ఈ మాటలు విన్న మీ అందరికి కూడా మా హృదయపూర్వక వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించును గాక. ఆమేన్. ఈ యొక్క 70 సంవత్సరాలు 80 సంవత్సరాల జీవితంలో సుఖంగా బ్రతికితే చాలు అనుకుంటున్నాడు, కానీ సుఖం ఉంటుందో చెప్పండి? సుఖం అనేది లేదండి. ప్రియమైన ఏ ఒక్క మనిషి దగ్గరికి వెళ్ళి బాబు ఎలా ఉన్నామంటే ఏ వందలనైనా జీవితం ఏదో అలాగా సాగిపోతుంది అని అనేవాళ్ళు ఒకరు. ఇంకొకరు ఏదో ఒకటి నాకు తినడానికి తినలేదని ఒకరికి, ఉద్యోగం లేదని ఒకరి బాధ, పెళ్లి అవ్వట్లేదని ఒకరి బాధ, ఎన్నెన్నో బాధలు. చాలా మంది నిరుద్యోగులు ఉంటున్నాడు ఒక బాధ. చూసారా, ఈ భూమిలో ఏ మనిషిని కలిగినా కూడా బాధ లేనివాడు అంటే ఎవ్వడూ లేడండి. అందరికీ బాధ ఉంది, నాతో సహా మీతో సహా అందరికీ ఉంది. అవునా కాదా చెప్పండి? ఈ భూమి అటువంటిదండి. ఈ భూమి మీదకి వచ్చిన ప్రతి మనిషి కూడా బాధతోనే ఉంటాడు, బాధతోనే చనిపోతాడు. కానీ మీకు ఒక మంచి చెప్పమంటారా? ఆ బాధ నుంచి ఉపశమనం పొందే ఇంకొక ప్రపంచం ఉందండి. అదే దేవుడు ఉండే ప్రపంచం, స్వర్గం, పరలోకం. మరి ఆ లోకానికి వెళ్ళాలని మనిషి యొక్క మట్టి కొరకు అర్థం కావట్లేదండి. ఎంతసేపు ఈ భూమి మీద బతికితే చాలు, సుఖంగా ఉంటే చాలు, సుఖంగా ఉండాలని ఆలోచిస్తున్నాడు. కానీ ఆ సుఖవంతమైన జీవితం కోసం డబ్బులు సంపాదించాలి, ఇల్లు కట్టుకోవాలి, ఏదో సాధించాలని పరిగెడుతున్నాడు. కానీ ఆ పరిగెట్టిన సమయంలో తన యొక్క వయస్సు పెరిగితే మరణానికి దగ్గరవుతున్నాడని ఏ ఒక్క మనిషి కూడా ఆలోచించడం లేదండి. అంటే మీరు ఆ బాగా ఆలోచించండి. ఆ మరణం అనేది వస్తుంది మనిషికి. బ్రతికన్నా కూడా ఏదో సాధించాలని బ్రతికితే చివరికి గోతికి వెళ్ళిపోతున్నామండి ప్రతి మనిషి కూడా. ప్రియమైన వాడరా, అంటే మీకు ఏమవుతామండి? ఈ శరీరం